జర్నలిస్టుల ఐక్యత. జర్నలిస్టుల ఐక్యత. ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నియోజకవర్గ స్థాయి ముఖ్య సమావేశం స్థానిక బీసీ భవన్లో నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి మిర్యాల పట్టణం మండల పరిధిలో ఉన్న జర్నలిస్టులు సోదరులు అంటే ముఖ్య సంఘానికి సంబంధించిన ముఖ్య కార్యకర్తలు ముఖ్య నాయకులు మాత్రం హాజరయ్యారు. ఈ సంఘం యొక్క భవిష్యత్తు కార్యాచరణపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాము. భవిష్యత్తులో జర్నలిస్టుల సమస్యలపై ఎలాంటి పోరాటాలు నిర్వహించాలి, ఉద్యమాలు జరపాలి, ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి ఎలా తీసుకురావాలనే విషయంపై సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాము. భవిష్యత్తులో జర్నలిస్టుల సమస్యలపై బలమైన పోరాటాలు చేయాలని చెప్పి తీర్మానం చేసినాం. జర్నలిస్టుల సమస్యల కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఉద్యమాలు చేస్తుంది. అదేవిధంగా మిరడ నియోజకవర్గంలో కూడా అనేక ఉద్యమాలు చేసి అనేక పోరాటాల ద్వారా అనేక విజయాలు సాధించాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మిర్యాలగూడలో జర్నలిస్టులందరికీ సంఘాలను అతీతంగా జర్నలిస్టులను ఏకం చేసి కొంతమంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించేలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది సంఘం కీలకంగా వ్యవహరించింది. అందులో మా జర్నలిస్టు నాయకత్వం కీలకంగా ముందుండి నడిపి పోరాటాన్ని ముందుండి నడిపి అందరి జర్నలిస్టులందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో విశేష కృషి చేశారు. వారికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా నాయకత్వం తరపున జిల్లా కమిటీ తరపున వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జర్నలిస్టుకి ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో పక్క గృహాలు నిర్మించుకునే విధంగా నాయకత్వం పోరాటం చేస్తుందని చెప్పి భావిస్తున్నాం. త్వరలోనే ఆర్డీఓ గారికి ఎమ్మెల్యే గారికి కలిసి ఇళ్ల స్థలాలు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ విధంగా ముందుకెళ్తామని చెప్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు జూన్ నెల ప్రారంభమైంది. ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు అనేవి కూడా పునఃప్రారంభం అవుతున్నాయి. ఈ తరుణంలో జర్నలిస్టు పిల్లలు కూడా ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు కూడా చదువుతున్నారు. ముఖ్యంగా రోజు విధిలో నిర్వహణ నుండి బిజీగా ఉండే జర్నలిస్టులకు కనీసం జీతభత్తా లేని జర్నలిస్టుల పిల్లలు కార్పొరేట్ కానీ ప్రైవేట్ పాఠశాలలో విద్య అభ్యసించేందుకు ఖర్చు భరించలేక ఇబ్బందులు పడుతున్నారు జర్నలిస్టు కుటుంబాలు. అలా కాకుండా మా ఫెడరేషన్ తరఫున జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఫీజు రాయితీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ విద్యా సంవత్సరం మిర్యాలగూడలో ఉన్న అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టు పిల్లలకు 50% ఫీజు రాయితీ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. ఈ సమావేశంలో ఒక సరస్వతి శిశు మందిర్ పాఠశాల 100% జర్నలిస్టు పిల్లలకు ఫీజు రాయితీ ఇస్తామని చెప్పి ప్రకటించారు. అదేవిధంగా లిటిల్ కిడ్స్ హౌసింగ్ బోర్డులో కొత్తగా ఏర్పాటు అవుతున్న లిటిల్ కిడ్స్ ప్రైవేట్ పాఠశాల కూడా జర్నలిస్టు పిల్లలకు 50% ఫీజు రాయితీ ఇస్తామని చెప్పి ప్రకటించారు. వారికి వారి యాజమాన్యానికి ఫెడరేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ మిర్యాలగూడలో ప్రైవేటు ఆసుపత్రులలో కూడా జర్నలిస్టులకు 50% ఓపీ ఫీజుతో పాటు పరీక్షల్లో అంటే టెస్టుల్లో 50% రాయితీ కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాము. ఆ విధంగా ఐఎంఏ మెడికల్ అసోసియేషన్ కూడా స్పందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ సమస్యలపై భవిష్యత్తులో జర్నలిస్టు పోరాటాలు నిర్వహించి ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని విజయం చేసిన జర్నలిస్టులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జేఎఫ్ మిర్యాలగూడ డివిజన్ స్థాయి సమావేశానికి హాజరైన జర్నలిస్టు మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లనే ఈ మిర్యాలగూడ పట్టణంలోని జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా సాధించుకునేందుకు జర్నలిస్టులందరం టీడబ్ల్యూజేఎఫ్ తరఫున పోరాడతామని తెలియజేస్తున్నాము. అంతేగాక విద్యా సంవత్సరం ప్రారంభమైనందున టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ తరఫున మన సభ్యుడు కరస్పాండెంట్ రవి సరస్వతి శిశు మందిర్లో 7th క్లాస్ వరకు జర్నలిస్టుల పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తానని హామీ ఇచ్చారు. అట్లనే మన హౌసింగ్ బోర్డులోని లిటిల్ కిడ్స్ పాఠశాలలో 50% జర్నలిస్టుల పిల్లలకు రాయితీ ఇస్తానని మన యూనియన్ తరఫున తెలియజేశారు. దానికి అతనికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాగే టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా స్థాయి సన్నాహక సమావేశాన్ని త్వరలోనే మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేయాలని సంకల్పించుకున్నాము. థ్యాంక్స్. భవన్లో టీడబ్ల్యూజేఎఫ్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
జర్నలిస్టుల ఎదుర్కొంటున్న పలు సమస్యలపైన ఈరోజు సంఘం సభ్యులు ఇందులో ఉన్న అందరితో కలిసి కమిటీ ద్వారా ఆ సమస్యలపైన పూర్తి స్థాయిలో మేమందరం కూడా చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా జర్నలిస్టులకు ఉన్న సమస్యలపైన ఏ విధంగా మనం ముందుకు పోవాలనే అంశాలపైన కూడా కార్యాచరణ సిద్ధం చేసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం విద్యా సంవత్సరం రేపు జూన్ 12-15వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఎంతో జర్నలిస్టులలో కొంతమంది నిరుపేదలు ఉండడం జరిగింది. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో మనం 50% ఇవ్వాలని చెప్పి మనం ఆ రోజు గవర్నమెంట్ దృష్టికి కూడా సంఘం తరపున తీసుకుపోవడం జరిగింది. ఎన్నో స్కూళ్ళల్లో కూడా 50% రాయితీని కల్పిస్తున్నప్పటికీ మరి మన మిత్రుడు సంఘంలో ఉన్నటువంటి రవి గారు మన సరస్వతి శిశు మందిర్లో కరెస్పాండెంట్గా పనిచేస్తున్నాడు. జర్నలిస్టుల ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నావో అవన్నీ ఆయన దగ్గర నుండి చూసిండు కాబట్టి జర్నలిస్టుల పిల్లలకు 1 నుంచి 7వ తరగతి వరకు ఆ విద్యార్థులకు 100% రాయితీని ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రవి గారి ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న లిటిల్ కిడ్స్ స్కూల్ కూడా ఒక ప్రైవేట్ స్కూల్ని కార్పొరేట్ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్కూల్లో కూడా జర్నలిస్టుల పిల్లలకు వారి కుటుంబ సభ్యులకు ఏదైతే 50% రాయితీని ఇస్తానని చెప్పి కూడా అటు యాజమాన్యం వాళ్ళ పార్ట్నర్స్తో మాట్లాడి రాయితీ కల్పిస్తానని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైన కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాము. మాకు ఈ గతంలో ఇచ్చినటువంటి ఏదైతే జర్నలిస్టులకు ప్లాట్లు ఇవ్వడం జరిగింది ఆ ప్లాట్లలో కూడా రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మా జర్నలిస్టుల మిత్రులందరికీ కూడా ఇండ్లను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకునేందుకు ఈరోజు కార్యాచరణ అయితే మేము సిద్ధం చేసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు మన టీడబ్ల్యూజేఎఫ్ పోరాట ఫలితంగా వారు మాకు ప్లాట్లు ఇప్పించారు. ఎమ్మెల్యే గారు వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా మాకు ఇంద్రమ్మ ఇల్లు కూడా ఎమ్మెల్యే గారు ఇప్పిస్తారనే ఆశతో ఉన్నాం. ఆ ఆశతో ముందుకు వెళ్ళాలని వినతి పత్రం ఆయనకు సమర్పించి మన పోరాటాన్ని కొనసాగించాలని కోరుతున్నాం.